హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్స్ డాక్టర్ పింటూ అఫీషియల్. ఈరోజు మేము చైనాలో ఒక విలేజ్కి వచ్చాం ఈ సైక్లింగ్ తీసుకొని. మా మా యూనివర్సిటీ దగ్గర అంటే పక్కన ఒక విలేజ్ ఉంటుంది. అంటే మేము నానింగ్లో లీవ్ ఇస్తాం, పక్కన ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి వచ్చాం మేము, మా ఫ్రెండ్స్ టైంపాస్కి. హాలిడేస్ ఉన్నాయి 3 days అని. ఇప్పుడు నాతో విలేజ్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇది చైనా విలేజ్. నాకు ఇండియా విలేజ్ లా అని అనిపించింది, కానీ ఒకటి ఏంటి డిఫరెంట్ అనిపించింది అంటే వీళ్ళు చాలా నీట్నెస్ ఉంచుకున్నారు విలేజ్ని. అన్ని డస్ట్బిన్స్ ఉన్నాయి విలేజ్లో, రోడ్స్ అన్నీ నీట్ ఉన్నాయి. ఇది ఇప్పుడు విలేజ్ ఎంట్రింగ్, ఇది కమాండ్ టైప్. ఇక్కడ మేము ఏం చేస్తామంటే వీళ్ళు విలేజ్ కాబట్టి వీళ్ళు తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు ఫ్రూట్స్. మేము 12 yuans అలా కొనుక్కునేటి ఇక్కడ 3 yuansకే దొరుకుతున్నాయి. అయితే మా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆగి అరే బనానాస్ కొనుక్కుందామని వెళ్ళి అంకుల్ దగ్గరికి వెళ్ళి బనానాస్ కొనుక్కుంటారు. ఇక్కడ మేము బనానాస్ కొనుక్కున్నాం. అక్కడ చెట్టు దగ్గర చూడండి అందరు గ్యాదర్ అయ్యేలా గేమ్స్ ఆడుతున్నారు. చైనా ఓల్డ్ పీపుల్ అందరు ఖాళీ ఉంటారు కాబట్టి అలా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. మేము ఈ బనానాస్ తీసుకున్నాం. మేము ఫ్రెండ్స్ బనానా తీసుకున్నారు 3 yuansకి. చాలా తక్కువ దొరికినాయి. 3 yuans అంటే 30 rupees, ఇండియన్ 33 rupees అలా 33 rupeesకి బనానాస్ తీసుకొని తినుకుంటా బయలుదేరాం. మళ్ళీ విలేజ్ లోపలకు కూడా చూద్దామని ఎలా ఉంది విలేజ్, వాళ్ళ క్లైమేట్ ఏంది, వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏందని మేము ఒకసారి రౌండ్కి వచ్చామన్నమాట విలేజ్కి. వీళ్ళ ఫార్మింగ్ టెక్నాలజీ నాకు వెరీ యూనిక్ అనిపించింది అనమాట. అంటే వాళ్ళు ఒకటే పంట వేయడం లేదన్నమాట ఒక్క ఏరియాలో. ఇప్పుడు వాళ్ళకు ఒక 1 acre ల్యాండ్ ఉంటే దాన్ని ఒక 5 parts డివైడ్ చేసి 5 పంటలు ఇస్తారు ఒకటేసారి అలా. మేము మా ఫ్రెండ్స్తోని ఈ విలేజ్ విజిటింగ్ అయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ ఒక ఆమె అడుగుతుంది ఇవి కొనుక్కుంటారా మీరు అని. ఈ ఫామ్ చూడడానికి వచ్చాం మేము, కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందామని. అయితే కల్టివేషన్ చూడండి, వీళ్ళు ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేస్తారని రీసైక్లింగ్ కూడా ఎక్కువ చేస్తారు. ఈ కల్టివేషన్, ఈ ఫార్మింగ్, ఈ టెక్నాలజీ అంతా చాలా నచ్చింది. ఇందాక తీసుకున్న బనానా మా ఫ్రెండ్ గారు చూపెడుతున్న వీడియో తీస్తున్నాను. వీళ్ళందరూ మాతో వచ్చిన వాళ్ళే. ఇలా సైకిల్స్ ఇస్తారనమాట విలేజ్ స్టార్టింగ్లో. ఒక విలేజ్ని కూడా వీళ్ళు ఒక టూరిస్ట్ స్పాట్లా వేశారు మనీ కోసం. ఆ మనీతోని విలేజ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారట. ఇలా చిన్న చిన్న పాండ్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. రీఫ్రెష్ కోసం స్టూడెంట్స్, వర్క్ చేసే వాళ్ళు విలేజ్కి వస్తారనమాట. ఒక కప్పులు వెళ్తారు ఇలా రీఫ్రెష్ కోసం. హాలిడేస్ ఉన్నప్పుడు ఇలా విలేజ్కి వస్తారు. దీన్ని వాళ్ళు ఒక ఇన్కమ్ లాగా చేసేసారు అనమాట విలేజ్ని. ఇలా రోడ్స్ మాత్రం ఎంత క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు చూడండి. ఎక్కడైనా డస్ట్బిన్స్, రెస్టారెంట్స్, ఒక సేమ్ టూరిస్ట్ స్పాట్ లాగా చేస్తారు. ఇది ఒక విలేజ్, ప్యూర్ విలేజ్. అయితే మీ అందరి కోసం ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ నుంచి ఒక డ్రోన్ షాట్ చూపెడతా నేను. మేము మా ఫ్రెండ్స్తో ఒక డ్రోన్ షాట్ తీసాము. ఇక్కడ ఈ విలేజ్ ఏరియా ఎలా ఉంటుందని చూడండి ఒకసారి మీరు. మేము ఇప్పుడు ఆ విలేజ్లో ఉన్న మార్కెట్ ఏరియా సైడ్ వెళ్తున్నాం. అయితే మేము ఫారినర్స్ కాబట్టి వీళ్ళు చైనీస్ పీపుల్ ఫారినర్స్ని తక్కువ చూస్తారు. చూసి వాళ్ళు మమ్మల్ని షాక్ అయ్యి యాంగోర్ అని అంటారు. యాంగోర్ అంటే ఫారినర్ అని. అయితే మేము ఇక్కడ అన్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ బ్యాంక్ ఎలా ఉంటాయి, మార్కెట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫుడ్ ఎలాంటిది, వాళ్ళు ఎలా సేల్ చేస్తారు పర్సన్స్ బట్టి, ఆ విలేజెస్ రూట్స్ ఎలా ఉంటాయి, హౌజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడడానికి వచ్చామన్నమాట. అంటే సిటీ నార్మల్గా డెవలప్ అవ్వడం అనేది కామన్, ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా చూస్తాం. విలేజ్ ఎలా డెవలప్ అయిందని చూడడానికి మేము మా ఫ్రెండ్స్ వచ్చాం. అయితే ఇక్కడ విలేజెస్ ఎలా ఉన్నారంటే వీళ్ళు ఎక్కువ విలేజ్లో యూత్ పీపుల్ లేదు, అందరు ఓల్డ్ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉందంటే హాఫ్ కన్స్ట్రక్షన్స్ లాగా ఉంది, కానీ ఇది వాళ్ళ ట్రెడిషనల్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అట్ హౌసెస్. ఇలా చిన్న చిన్న గల్లీలో నుంచి మేము ట్రావెల్ చేసాం అంతా విలేజ్ చూడడానికి. ఇక్కడ చూడండి అందరూ గ్యాదర్ అయ్యి పార్టీ చేసుకుంటారు, ఫ్యామిలీ పార్టీలా ఉంది. మేము ఇక్కడ చూసి వాళ్ళందరూ మాకు హాయ్ చెప్తారు. మేము అక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అవుదాం అనుకున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఫొటోస్ అడుగుతారు.
విలేజ్ ఎండ్కి వచ్చాము ఇప్పుడు మేము. ఫార్మింగ్ ఎలా ఉంది, బనానా ఫామ్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడడానికి వచ్చాము ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ మాకు నచ్చింది ఏం తెలుసా, ఫార్మింగ్ ఒక్క వాళ్ళు వేసిన ప్లాంట్స్ అనేది ఇంకో వాళ్ళు రిపీట్ చేయట్లేదు. ఇప్పుడు ఇతను బనానాస్ వేసాడు అనుకో ఆ విలేజ్లో, ఇంకో వేరే వాళ్ళు బనానాస్ వేయట్లేదు, వాళ్ళు డిఫరెంట్ ప్లాంట్ వేస్తున్నారు. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసినావా, అవి ఆ బ్రిడ్జ్ లాగా, అది అప్పట్లో వాళ్ళు వాటర్ సప్లైకి యూజ్ చేసేవాళ్ళట. మా ఫ్రెండ్స్కి నేను ముందట కూర్చుంటే వెహికల్ వెయిట్ అవుతుందని నేను వెనకాల కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ ఒక స్లోప్ ఉందన్నమాట, ఐ స్లోప్. ఈ ఐ స్లోప్ ఎక్కడానికి ప్రాబ్లం అవుతుందని మేము అందరం దిగి వెహికల్ని మూవ్ చేస్తున్నాం. నా వెనకాల మొక్కజొన్న తోట ఉంది. అయితే ఇలా మేము పుష్ చేసుకుంటా ఆ హైట్ ప్లేస్ని రీచ్ అయిపోతున్నాం అన్నమాట. తర్వాత ఎక్కేసి మళ్ళీ స్టార్టెడ్ లేడీస్ రోమ్. ఆ రోజు ఎనర్జీ అంతా వేస్ట్ అయింది సైక్లింగ్కి, కానీ చాలా ఎంజాయ్ చేసాం చైనీస్ విలేజ్. ఇక లాస్ట్కి మా రౌండ్స్ అయిపోయినాయి. ఇక్కడ ఎండ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ సైకిల్ ఇక్కడి నుంచే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సైకిల్ ఇచ్చేసి వాళ్ళకు మేము వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చేసినా ఆ డబ్బులు ఇచ్చేసి ఇక వెళ్తున్నాం మా కార్ దగ్గరికి మేము. బాయ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ share and subscribe. Thank you.